పేరు వచ్చిన దేవుని పిల్లలందరూ కూడా వందనాలు. దేవుని సేవకులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోక్ అన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. యోబు గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం. 17వ అధ్యాయంలో ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్యంలో 4వ వచనాన్ని చూడండి. నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో గత కొన్ని దినాలుగా మనం వర్తమానంలో యోబు యొక్క స్నేహితులు యోబుని అపవిత్రుడుగా తనకు సంభవించిన సంభవాలను బట్టి వారు ఎలా ఆరోపిస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఎవరైతే మనుషుడు క్రియలను బట్టి అపవిత్రుడని ఆరోపిస్తారో వారి యొక్క మరొక ఆలోచన ఏంటంటే క్రియలను బట్టి నీతి కలుగుతుందని ప్రకటించటమే. అలాగూ ఆనాడు ప్రకటించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంకా విశ్వాస మూలమగు నీతిని మరి క్రీస్తు స్థాపించలేదు అనే మాట మనం చూస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చడం ద్వారా మనం క్రియలను బట్టి పాపులం అనే ఆరోపణను ఆయన కొట్టివేశాడు. తద్వారా క్రియల మూలముగా నీతిని వెదుకుట అనే న్యాయాన్ని ఆయన కొట్టివేశాడు. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే మాట యొక్క అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం మూలముగా నీతిని వెతుకుట అనేది కొట్టివేయబడింది, ఆ న్యాయం కొట్టివేయబడింది, ఆ నిబంధన కొట్టివేయబడింది. విశ్వాసం వల్ల నీతి కలుగుతుంది అనే విశ్వాసం అనే సత్యం రాకమునుపు అనగా దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వచనం వ్రాయబడినట్లుగా ఆ నిబంధన మరి నియమించబడింది. కానీ ఎప్పుడైతే విశ్వాసం వెల్లడైందో గలతీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు, ఎప్పుడైతే విశ్వాసం వెల్లడైందో అప్పుడు బాలశిక్షకుని క్రింద మనం ఉండము అని చెప్పాడు. విశ్వాసం మూలముగా నీతి అనే సత్యం ఎప్పుడైతే వచ్చిందో సత్య సంబంధము కానిది అబద్ధము అని తేటా తెల్లమైంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యోబు గ్రంథం 16లో 17 ఏమన్నాడు? చీకటి కమ్ముటియే వెలుగు అని వారు వాదించుదురు అన్నాడు. రాత్రి పగలు అంటారు అన్నాడు. ఈరోజు సత్యం అనే వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్రాన్ని లేదా ధర్మశాస్త్ర మూలముగా నీతి అనే విషయాన్ని దేవుడు చీకటి అని చెప్పాడు. కానీ ఇప్పటికీ దాన్ని చాలా మంది పగలు అని చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 14వ వచనం 15వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. ఇక్కడ సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడంటే అసలు వాడి యొక్క వాస్తవం ఏంటి? చీకటే అని. వెలుగుదూత వేషం ధరించుకున్నాడంటే అర్థం ఏంటి? 15వ వచనంలో నీతి పరిచారకుల వేషం అంటే వీడేం చెప్తున్నాడంటే క్రియల మూలముగా నీతి కలుగుతుందని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర మూలముగు నీతిని చెప్తున్నాడు సాతాను. ధర్మశాస్త్ర మూలముగు నీతి ఏదైతే చెప్తాడో ఈ నీతిని ఏమని చెప్పాడంటే ఇది వెలుగుదూత వేషం అని చెప్పాడు. వాస్తవంగా ధర్మశాస్త్ర మూలముగు నీతి ఏంటి? చీకటి. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలు ఏం రాశాడు చదవండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో వచనం 8
మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. రైట్. కనుక ఇక్కడ క్రొత్త ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది అన్నాడు. చీకటి గతించుచున్నది అన్నాడు. చీకటి అంటే ఏంటి? క్రొత్త ఆజ్ఞ రాకమునుపున్న పూర్వపాజ్ఞ, అది ఇప్పుడు చీకటి అంటున్నాడు. అది క్రొత్త ఆజ్ఞ వచ్చేంత వరకు దాన్ని చీకటి అని అనలేదు ఆయన. ఎందుకు అనలేదంటే వెలుగు కలుగును గాక అని పలికిన తర్వాతే దేవుడు ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరుపరచు. వెరీ గుడ్. అప్పుడు వరకు ఆయన ఆ పని చేయలే. వెలుగు కలుగును గాక, క్రొత్త ఆజ్ఞ వచ్చేదాకా దేవుడు చీకటి అని దానికి పేరు పెట్టలేదు, లేదా చీకటిని మరి ఆయన వేరు చేయలేదు. కాబట్టి అప్పటి వరకు అపవాదికి ఆ చీకటిని వెలుగ్గా వాడు ప్రకటిస్తూ మోసం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు విశ్వాసాన్ని వెల్లడి చేశాడో, సత్యాన్ని బయలుపరిచాడో, అప్పుడు ఆ పని చేశాడు. సౌజన్య సిస్టర్ గారు ముగింపు ప్రార్థన మీకు ఇచ్చేస్తారు, ఎందుకంటే పందిలపల్లి సభల్లో అలసిపోయినట్టున్నారు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పూర్వపు ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ అనే వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు చీకటి గతించుచున్నది అనే మాట చెప్తున్నాడు. కాబట్టి పగలే చీకటని, రాత్రి పగలని మరి అపవాది మోసం చేస్తున్నాడు. అయితే సత్యము రాకమునుపు, గలతి 3:23 చదవండి. విశ్వాసం రాకమునుపు దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు అది విధించబడింది. కానీ ఎప్పుడైతే సత్యమైన వెలుగు వచ్చేసిందో అప్పుడు ఆయన చీకటిని తీర్పు తీర్చాడు. ఇంకా చెప్పాలంటే మొన్న కూడా జ్ఞాపకం చేసినట్లుగా అపవాది యొక్క ఆయుధం అదే, అపవాది నిరాయుధుడిగా చేశాడు. ఇంకా అపవాది జనులను మోసం చేయకుండాట్లుగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9లో చెప్పాడు కదా, సర్వలోకమును మోసపరచుచు అనే మాట. సర్వలోకమును మోసపరచుచు. కాబట్టి అపవాది అనేవాడు వాడు సర్వలోకాన్ని మోసం చేసేవాడుగా ఉన్నాడు. ఆ సర్వలోకాన్ని మోసం చేయకుండా విశ్వాసం వల్లే నీతి కలుగుతుందనే సత్యాన్ని యేసుక్రీస్తు ఎప్పుడైతే స్థాపించాడో అపవాది యొక్క ఆయుధాన్ని లేదా అపవాది యొక్క బలాన్ని ఆయన కొట్టివేశాడు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు విరోధి అంతం గాని, రాబోయే దినాల్లో ఉండే శత్రువుల పతనం గాని, అవన్నీ కూడా అంచెలంచెలుగా క్రమక్రమంగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే అసలు మూలం కొట్టివేయబడింది కాబట్టి. అందుకనే మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి పరిశీలించండి. ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు ఒకసారి తర్వాత మీరు ధ్యానం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 25 చూడండి. ఇక్కడ ఏముందంటే 25లో తన శత్రువులందరినీ అనే మాట ఉంది. ఎందుకనగా తన శత్రువులను అందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఇక్కడ శత్రువులు అందరూ అని ఉంది కదా. నెంబర్ 1 ఇది ఒకటి. నెంబర్ 2 చూడండి. నెంబర్ 2 ఏంటంటే నెక్స్ట్ రెఫరెన్స్ లో 24 చూడండి. శత్రువులందరినీ అన్న తర్వాత అనుభవం ఏంటంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమస్త ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేస్తాడు. ఇది భూమి మీద జరిగే కార్యం. ఇప్పుడు పరలోకంలో క్రీస్తు కూర్చున్నప్పుడు శత్రువులందరినీ అనే శత్రువులు ఉన్నారు. తర్వాత ఆయన భూమి మీదకి వచ్చాక సమస్తమైన ఆధిపత్యం, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆ 4 ప్రభుత్వాలు ఏవైతే ఉన్నావో వాటి అధికారం, బలం, ఆధిపత్యం మొత్తం కొట్టివేయబడుతుంది. ఇది రెండో విషయం. ఇప్పుడు మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చూడండి. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఇక్కడ ఇదే అధ్యాయంలో 56వ వచనంలో మనము ధర్మశాస్త్రం గురించి చూస్తున్నాం. అంటే
ఎప్పుడైతే క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో అప్పటి నుంచే శత్రువులందరి పతనం ప్రారంభించబడింది. ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడకపోతే అపవాది అనేవాడిని నిరాయుధునిగా చేయలేడు. అపవాది నిరాయుధుడిగా చేయకపోతే అది మొదలుకొని శత్రువులందరినీ, ఆ తర్వాత సమస్తమైన ఆధిపత్యం, అధికారం, బలం ఆయన కొట్టివేయలేడు. కాబట్టి ఏదైనా మూలం ఎక్కడుంది? క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడటంలోనే ఉంది. మీకు ఇది అర్థమైతే వాక్యం అర్థమైనట్టే. అంటే ఆయన శత్రువులు అంటే ఎవరు? ఈ భూమి మీద ఈ 4 ప్రభుత్వాలు గతించినాక ఆయన నిలబెట్టే ప్రభుత్వం ఏంటి? ఇవన్నిటికీ ధర్మశాస్త్రానికి ఏమి లింక్ లేదు అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఉంది. ధర్మశాస్త్ర మూలమగు నీతి అనేది అపవాది యొక్క ఆయుధం. హెబ్రీ 2:14 ప్రకారం. అందుకనే మన స్తుతియు మహిమ ఘనత నీకు అనే కీర్తనలో లాస్ట్ చరణం మనం మార్చి పాడతాం. ఏమని ఉంటదంటే, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ నా కొరకై మరణము ద్వారా. మరణం గెలిచి అని పాడకండి సార్, మరణము ద్వారా అని పాడండి. మరణము ద్వారా ఓడించితివి సాతాను బలం అని పాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణము ద్వారా అపవాది నశించాడు. ఆయన మరణంలో ఏం జరిగిందంటే ఆయన శరీరం అందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. అప్పుడు అపవాది నశించాడు. నెక్స్ట్ అపవాది నశించినాక అతని అనుచరులు అందరూ క్రీస్తుకు పాదపీఠంగా చేయబడుతున్నారు. ఆ తర్వాత భూమి మీద కూడా సమస్తమైన ఆధిపత్య, అధికారం, ప్రభుత్వం కొట్టివేయబడుతుంది. అంటే మీరు ఇప్పుడు వీళ్ళందరి పతనం అయిపోయింది అనుకోవచ్చా, అవుతుంది అనుకోవచ్చా? చెప్పండి. అయిపోయింది అనాలా? వేరు ఎప్పుడో కుళ్ళిపోయింది. అయితే పైనుంచి రూట్స్ ఎప్పుడైతే కుళ్ళిపోయినాయో క్రమక్రమంగా పైన కూడా తెలిసిపోద్ది మీకు. యేసు ప్రభు మధ్యాహ్నం ఉదయకాలమే చెప్పాడేమని, నీ కాయలు ఎవరు తినకుందరు గాక అన్నాడు. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చినప్పటికీ అది ఎండిపోవటం చూపించారు శిష్యులు. వెంటనే జరగలేదు అది. యేసు ప్రభు ఎప్పుడైతే నీ కాయలు ఎవరో తినకుందరు గాక అన్నాడో అప్పుడే అది రూట్స్ లో చచ్చిపోయింది. అది మళ్ళీ ఈవినింగ్ వచ్చేలోపు క్రమక్రమంగా. అందుకని మనం అనుకోకూడదు ఇంకా జరగట్లేదంటే, ఇంకా జరగట్లేదు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పలికా అప్పుడే అది రూట్స్ తో పాటు కుళ్ళిపోయింది. అది క్రమక్రమంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఆలస్యం కావచ్చు, కానీ మేనిఫెస్టేషన్ ఆలస్యమైనంత మాత్రం చేత మన విశ్వాసంతో పలికింది నిరర్థకం కాదు. విశ్వాసం ఎప్పటికీ నిరర్థకం కాదు. దేవుడు విశ్వాసాన్ని గెలిపిస్తాడు. గల్తీలకు రాసిన పత్రికలోంచి రాత్రి పెంటపాడులో రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గల్తీ పత్రిక 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో నుంచి ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును అని వ్రాయబడింది. 4. దేవుడు విశ్వాసాన్ని వ్యర్థపరుస్తాడా? అందుకని ఏం చేశాడు తెలుసా? అబ్రహామునకు కలిగిన వాగ్దానం అతని సంతానానికి కలిగేంత వరకు లేఖనం అందరినీ పాపంలో బంధించినని 3:22 చెప్పాడు గల్తీ పత్రిక. అంటే అబ్రహాము నుండి సంఘం ఎంతకాలం? అంతకాలం ఎవరు కూడా వారసులు కాకుండా చేశాడు. అబ్రహాము నుండి సంఘం ఎంతకాలం? సుమారు లెక్కల ప్రకారం చెప్పాలంటే సుమారు అబ్రహాం నుండి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుండి క్రీస్తు వరకు 2000 అనుకోండి. సంఘం ప్రారంభించబడటానికి అబ్రహాం నుండి అన్యజనులకు ఆశీర్వాదం అనే వచనము నెరవేరటానికి సుమారు ఒక 4000 సంవత్సరాలు అనుకోండి. లేదా అబ్రహాం నుండి క్రీస్తు వరకు 42 తరాలు, 42 జనరేషన్స్. ఈ 42 తరాల్లో కూడా దేవుడు తన మర్మాన్ని మరుగు చేశాడు. శ్యాము, నెక్స్ట్ నీదే ప్రార్థన. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా యుగములలోను తరముల్లోనూ ఆయన మర్మాన్ని మరుగు చేశాడు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఫెయిత్ ని ఆయన ఎప్పుడు ఓడిపోనివ్వడు. విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు. మీరు విశ్వాసంతో పలికిన ఏ మాట కూడా నెరవేరకుండా పోదు. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అందుకనే మీరు విశ్వాసంతో మాట్లాడాలి. ఫస్ట్ మీరు విశ్వాసంతో ఏది ప్రార్థన చేయాలన్నా ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినందున నేను దేవుని ఎదుట క్రీస్తునందు నీతిమంతుడై ఉన్నాను అని ఒకసారి అలా నమ్మి వెంటనే నోటితో ఇప్పుడు మీరు దేని గురించి అయితే ప్రార్థన చేయాలనుకున్నారో దాన్ని విశ్వాసంతో పలకండి. అన్నా సత్యనారాయణ అన్న, చెప్పండి. ముగింపు ప్రార్థన రాసుకోండి. లిస్ట్ శ్యామ్ ఫస్ట్ పేరు రాసేయండి.
ఏమండి ఆ తెగేసేస్తున్నాడు ఆయన కునుకు, నా మీద పడిపోతాడు అనిపిస్తుంది. రండి అలాగే వెళ్ళి మొహం కడుక్కొని రా తొందర. మొహం కడుక్కుంటావో మొహానికి బాప్తిస్మ ఇస్తావో అది నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయి, కానీ ఇంకో రెఫరెన్స్ చెప్పేలోపు వచ్చేయాలి, స్పీడ్గా వెళ్ళి. చూడండి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం, వాగ్దానం, ఈ రెండింటిని దేవుడు వ్యర్థం కానియడు, నిరర్థకం కానియడు. మీరు ఎప్పుడైనా ఏ శత్రువు అయినా ఏ అటాక్ అయినా మీ మీదకి వస్తున్నా కూడా, ఈ యాక్సిడెంట్లు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, వీటన్నిటికీ రూట్ ఏంటంటే ధర్మశాస్త్రమే. అది మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మేటట్టు ప్రభు చేస్తాడు. అదే స్వనీతి అనేది రూట్ అన్నమాట, ధర్మశాస్త్ర మూలమగు నీతి. అందుకనే మనం ప్రతిదానికి సొల్యూషన్ ఎలా వెతకాలంటే విశ్వాస మూలమగు నీతి ద్వారా వెతకాలి. విశ్వాస మూలమగు నీతి మన రూట్, జీవం మన ప్రతి విషయంలో సమాధానం. ప్రతి విషయంలో సమాధానం జీవమే, ప్రతి విషయంలో సమాధానం జీవమే. జీవానికి రూట్ ఏంటి? విశ్వాస మూలమగు నీతి. ధర్మశాస్త్ర మూలమగు నీతి అనేది కొట్టివేశాడు కాబట్టి సమస్త శత్రువులు ఆయనకు పాదపీఠం అవుతారు, సమస్తమైన ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, బబులోను ప్రభుత్వం సింహముతో పోల్చబడింది, మాదీ పారసీకుల ప్రభుత్వం ఎలుగుబంటితో పోల్చబడింది, గ్రీకు ప్రభుత్వం చిరుతపులతో పోల్చబడింది, రోమా ప్రభుత్వం క్రూర మృగంతో పోల్చబడింది. మరి అట్టి క్రూర మృగం కూడా భూమి మీద ఉండకుండా కొట్టివేయబడుతుందనే నిరీక్షణ మనకు ఎలా కలుగుతుంది? ఎందుకంటే క్రీస్తు నందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి. అంటే ఇప్పుడు రోమా ప్రభుత్వం కూడా దాని రూట్ కాజ్ ఏంటి? ఖచ్చితంగా అపవాదే. జకరియా అన్న సాతాన్ గాడు యేసు ప్రభుతో ఏమన్నాడు చెప్పు? సాతాన్ గాడు యేసు ప్రభుతో ఏమన్నాడు? ఈ రాజ్యములన్నీ నీకు ఇస్తానని చెప్పాడు అన్నాడు కదా. అది సో నీవు నాకు మొక్కితివా, ఈ రాజ్యం నీకు ఇస్తాను, ఈ మహిమ నీకు ఇస్తాను అన్నాడు వాడు. కాబట్టి ధర్మశాస్త్ర మూలమగు నీతిలో నుంచి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అవన్నీ కొట్టివేయబడతాయి. మీరు వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు విజయం పొందుతారు. వాక్యం మీకు అర్థం కాకపోతే మీరు ఓడిపోతారు. వాక్యం అర్థం చేసుకోండి. ఏ శత్రువు వచ్చి ఇప్పుడు బిల్డప్ కొట్టినా, ఓవర్ యాక్షన్ చేసినా మీరేమనాలంటే అసలు ముందు నీ పునాది లేపేశాడు యేసుప్రభు అని చెప్పాలి. నీ పునాది యేసుప్రభు లేపేశాడు, నువ్వు కూడా కొన్ని రోజులకి నువ్వు కనబడకుండా పోతావు. కాబట్టి ఈరోజు అపవాది గాని, వాని అనుచరులు గాని, అపవాది దూతలు గాని, అపవాది పరిచారకులు గాని, వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తున్నారు గాని అసలు రూట్ ని ప్రభు కొట్టివేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం ఎప్పటికీ మర్చిపోవద్దు. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ ఒక్క అధ్యాయంలో క్రీస్తు శత్రువులందరూ ఉన్నారు. భూమి మీద ఉండే అధికారాలు, బలాలు, ప్రభుత్వాలు ఇవి ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తు ఎలా ఓడిస్తాడో అవన్నీ రాసేసాడు. ఇవన్నీ ఓడిపోవటానికి పెద్ద యేసుప్రభు కష్టపడ్డా, ఎందుకంటే అసలు కష్టం అంతా అయిపోయింది. వాస్తవం చెప్పండి, యేసుక్రీస్తు శిలువ మరణం ఒక్కటి సరిపోతుంది కదా. అంటే అర్థం ఏంటంటే జరగవలసిందంతా శిలువలో జరిగిపోయింది. ఇప్పుడేదో కొత్తగా జరగాలన్నట్టు మీరు ఎదురు చూడకండి. సదాకాలం నిలుచు ఆ ఒక్క బలిలోనే సమస్తం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తున్నాడు. చూడు ఇప్పుడు అటు పడిపోతాడు, ఇప్పుడు చూడు ఈడు పడిపోతాడు, ఇప్పుడు చూడు అది మనకు వచ్చేస్తుంది, ఇప్పుడు చూడు అది మన కాళ్ళ క్రిందకు వస్తుంది. అది ఫెయిత్ అంటే. అంతేగాని వాట్ వీ హ్యావ్ టు డూ రైట్ నౌ అనకూడదు. ఇప్పుడు నేనేం చేయాలా, ఇప్పుడు ఎలా చేయాలా, ఇదేం చేయాలా అని అనొద్దు. ఏమైనా చేయాలంటే దాని ఆ మీనింగ్ ఏంది? ఆ ఒక్క బలి సరిపోదు, ఇంకో బలి కావాలని. అక్కడే మనం ఓడిపోతాం. ఏమి చేయొద్దు. రాత్రి కూడా 2 చోట్ల ఒక మాట స్థిరపరిచాం ప్రభు కృప ద్వారా. అదేంటంటే ఏదైనా చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడనే దానికి మినిస్ట్రీ అవసరం లేదు. చిన్న మాట చెప్తాను, మీరు
ఏదేను వనం చూశారు కదా, ఏదేను వనం అంటే తోట. మీరు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి. తోటను సేద్యపరచాలి కదా, తోటను సేద్యపరచాలి. అడవిని, తోటను సేద్యపరచాలి, అడవి అవసరం లేదు. అవసరం లేదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఏదేను వనమును ఆదాముకు అప్పగించి నువ్వు దీనిని సేద్యపరచు అని అన్నాడంటే తోటను సేద్యపరచాలి. అందుచేత యోహాను సువార్త 15లో కూడా నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని చెప్పిన సందర్భంలో ప్రతి తీగను ఆయన గమనించుకుంటున్నాడు. తోటకు వ్యవసాయకుడు ఉన్నాడు, లోకాన్ని వాడు అడవిగా చేశాడు అన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనిషికి విశ్రాంతి కలిగించడానికే మినిస్ట్రీ ఉంటది, కానీ ఏదైనా చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడని దానికి అసలు మినిస్ట్రీ అవసరం లేదు. మినిస్ట్రీ తీసేసినా కూడా మనుషులు ఆ మైండ్ సెట్ లోనే ఉంటారు. రెస్ట్ కోసమే మినిస్ట్రీ ఉంది. ఈ రోజు ఆలోచన చేయండి. ఇప్పుడు ఉజ్జీవ సభలు, కూడికలు నేను కూర్చొని ఆలోచిస్తున్నాను. కొన్ని లక్షలు పెట్టి పెడుతున్నారు కదా, ఈ లక్షలు పెట్టి మీటింగ్స్ పెట్టి ఫైనల్ సారాంశం ఏంటి? మనం దేవుని కొరకు ఏదైనా చేస్తే మనకు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దానికి ఉజ్జీవ సభలు, కూడికలు పెట్టి లక్షలు తగలేక్కర్లేదు. ఎందుకంటే ఆ ప్రజలను అలా వదిలేసిన వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. నేను దేవుడికి ఏదో ఒకటి చేస్తే దేవుడు నాకు చేస్తాడు. కానీ ఈ రోజు మీటింగ్స్ పెట్టి డబ్బులు ఎప్పుడు ఖర్చు పెట్టాలంటే, నువ్వు ఏది చేయొద్దురా బాబు, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు ఏదైనా చేస్తే దేవుడు కార్యాలు ఆటంకం అవుతాయని చెప్పడానికి మినిస్ట్రీ కావాలి. కాబట్టి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా న్యాయంగానే ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఎంతమందిని ఉదయకాలం కూర్చోబెట్టామంటే వారు విలువైన సమయాన్ని మనం తీసుకుంటున్నాం కదా. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు చెప్తున్న వాక్యం ద్వారా వాళ్ళు ఎక్కడైనా ప్రభు చేసే కార్యానికి ఆటంకం అవుతున్నారంటే అది కేవలం వారి సొంత క్రియలు ఏదైనా చేస్తే అంగీకరించబడతామనే మనస్సాక్షి. దాన్ని కడగటానికి ఉదయకాలం మీటింగ్ పెట్టాం. కాబట్టి వారి టైంను మనం దొంగిలిస్తున్న వారం కాదు. అలా కాకుండా 5 రోజులు కాన్ఫరెన్సులు, 10 రోజులు కాన్ఫరెన్సులు పెట్టి మంచి మంచి పనుల్లో ఉండే వాళ్ళని అందరినీ సమకూర్చి కూర్చోబెట్టి వాళ్ళందరికీ సారాంశం మీరు దేవుని కొరకు అంగీకరించబడాలంటే అనేది చెప్తే మీరు ఈ క్రియలు చేయండి, దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, అప్పుడు అద్భుతాలు చేస్తాడని కానీ చెప్తే వాళ్ళ సమయం దొంగిలించినట్టు కదా, వారి ధనం దొంగిలించినట్టు కదా. అందుచేత మీరు ఈ ఉదయకాలం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మీరు విశ్రమించండి, ఊరుకోండి, మీరేం చేయకండి, ప్రభు కార్యం చేస్తాడు, మీరు నిదానించి చూడండి అని చెప్పడానికే ఈరోజు ఎంత పరిచర్య చేస్తున్నారు. రూతు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు? నేటి దినమున దానిని నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు, గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుము అన్నాడు. ఏది కష్టం? ఏదైనా చేయటం కష్టమా, ఊరకుండటం కష్టమా? ఊరకుండటమే కష్టం. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో కూడా చదవండి. ఊరకుండుము అని చెప్తున్నాం, కానీ మీరు అట్లు కాదు, మేము ఐగుప్తుకి వెళ్తాం అంటున్నారు. ఫరో నీడను శరణు జొచ్చుతాం అంటున్నారు. గుర్రములను ప్రేమిస్తున్నారు. అందుకే చెప్తున్నాడు ఏమనంటే ఊరకుండుము. ఈరోజు ఒక వ్యక్తిని రెస్ట్ లోనికి తీసుకురావటానికి ఒక సేవకుడు పడే ప్రయాస ఉంటది, కానీ ఒక వ్యక్తిని రెస్ట్ లో లేకుండా చేయడానికి ఒక సేవకుడు ప్రయాస పడినా పడకపోయినా ఆ వ్యక్తి ఆటోమేటిక్ ఈ లోకంలో ఉంటున్నాడు. కాబట్టి క్రియల మూలమగు నీతి అనే ఆ మైండ్ సెట్, ఆ కాన్షియస్నెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. కాబట్టి సేవకుని ప్రయాస ఎక్కడ ఉంటదంటే, నేను మీతో మాట్లాడకపోతే మీరు ఏదైనా దేవునికి చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడనే దానిలోకి వెళ్ళిపోతారు. అందుకనే మీతో నేను మాట్లాడాలి, నేను మిమ్మల్ని దర్శించాలి. పౌలు అదే చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 6లో, సత్యం బయలుపరచాలి, జ్ఞానోపదేశం చేయాలి, ప్రవచించాలి, బోధించాలి, నేను మీ దగ్గర రావాలంటున్నాడు. నేను మీ దగ్గర రావాలి. ఒకవేళ రెస్ట్ అనేది గ్రాంటెడ్ అనుకోండి, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ దిస్ ఆల్ సర్వీస్ మినిస్ట్రీ అన్నమాట. పరిచర్య యొక్క ఉద్దేశం, సర్వీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే రెస్ట్ ఈజ్ నాట్ గ్రాంటెడ్. రెస్ట్ అనేది సేద్యపరచాల్సిన తోట లాంటిది. అంటే మనం ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూనే ఉండాలి. వ్యవసాయకుడు పొలానికి ప్రతిరోజు వెళ్తాడా?
వారానికి ఒకసారి వెళ్ళి చూసి వచ్చేస్తాడు. ప్రతిరోజు వెళ్తాడు. వనాన్ని ప్రతిరోజు చూసుకోవాలి, ప్రతి తీగని చూసుకోవాలి. కారణం ఏంటంటే మనము నీరేసి ఎరువేసి, ఎరువు అనే మాట కూడా బైబిల్లో ఉంది కాబట్టి వాడుతున్నాను. 1000 ఏళ్ల రాజ్యంలో ఎరువు అవసరం లేదులే, కానీ అంతవరకు ఎరువు అవసరం కాబట్టి ఎరువేసి ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు. కలుపు మొక్కలకి ఆశీష్, మహారాష్ట్రలో కలుపు మొక్కలకి ఎరువు ఎత్తగలుగుతావా? నీళ్లు పోతగలుగుతావా? ఏం అవసరం లేదు, దాని అంతటా అదే వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తికి నువ్వు ఏం చేయకురా బాబు, ఆల్రెడీ క్రీస్తు జరిగించాడు, నువ్వు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, క్రీస్తు చేసిన దాన్ని నమ్మి నువ్వు విశ్వాసంతో మాట్లాడు, అది జరుగుతుంది, అది నీ కాళ్ళ క్రిందకు వస్తుంది అని చెప్పటమే కష్టం. దానికే ప్రయాసం ఉంది. అదే తిమోతి మొదటి పత్రికలో చెప్పాడు, ఉపదేశమందు ప్రయాసపడ్డా, 5వ అధ్యాయం 17. చాలా మంది ప్రయాస అంటే ఏమని చెప్తున్నారంటే, ప్రయాణాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఖాళీ లేకుండా, డేట్లు ఖాళీ లేకుండా తిరగటం వల్ల ప్రయాస అనుకుంటున్నారు. మరి అంత డేట్లు ఖాళీ లేకుండా తిరిగి వచ్చి ఏం చెప్తారు? అసలు ఇప్పుడు సీనియర్ మోస్ట్ పాస్టర్లు ఏం చెప్తున్నారు చాలా మంది అంటే, విశ్వాసి నువ్వు నీ పాపంలోనే ఉండి చనిపోతావేమో అంటారు. నువ్వు ఏం చెప్తున్నారు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. నీ విశ్వాస పాపంలో ఎక్కడ ఉంటాడు? విశ్వాస పాపం విషయంలో మృతి పొందాడు అనే స్పష్టమైన ఆ గ్రహింపు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి అప్పుడు వాళ్ళు వాస్తవంగా ఏం చేస్తున్నారంటే, ఖర్చు పెట్టి మరి ఈ పాప జ్ఞప్తి గల మనస్సాక్షి పుట్టిస్తున్నారు, విశ్రాంతిని పాడు చేస్తున్నారు. అందుచేత మీరు ఆశీష్ గాని, యవనస్తులైన పరిచారకులు, అలాగే దేవుని సేవకులు అందరూ, నేను వెళ్ళపోయిన వాళ్ళు బాగానే ఉంటారు, నేను చూడకపోయిన వాళ్ళు బాగానే ఉంటారు అని మీరు గ్రాంటెడ్ గా అనుకోవద్దు. రెస్ట్ ఈజ్ నాట్ గ్రాంటెడ్, దానికి సర్వీస్ ఉంది. వాక్యాల ద్వారా తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, 6వ వచనంలో సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంచాలి అన్నాడు. సుబోధ సంబంధమైన, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాల చేత వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకే మీకు ధన్యవచనం వస్తుంది. ఆ వచనంతో వాళ్ళకి వెళ్ళి మినిస్ట్రీ చేయాలి. అసలు పౌలు ఏమంటాడు తెలుసా? ఒకళ్ళు వచ్చి కలవరపరిస్తే తోటనే, నేను ఏదోలా మళ్ళీ మీ మధ్యకి రావాలనుకుంటున్నాను, మీతో మరి ఒక విధంగా మాట్లాడుకోరుచున్నాను అన్నాడు. చదవండి, అది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? 20వ వచనంలో, నేను ఎటు తోచుకున్నాను, ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు భిన్నమైన సువార్త అటు తిరిగిపోయారు. సున్నతి పొందితే మనం నీతిమంతులం అవుతామనే భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోయారు. క్రియలు చేస్తేనే తప్ప 10 ఆజ్ఞలు ఆచరిస్తేనే మనం నీతిమంతులం అవుతామనే భిన్నమైన సువార్త వారికి చెప్పేశారు. ఇప్పుడు ఎలా? అసలు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు యొక్క వేదన, ప్రసవ వేదనతో రాసిన పత్రిక అది. ప్రసవ వేదనతో రాసిన పత్రికలు ఏమన్నాడు? మీరు బాగుగా పరిగెత్తుచుండ్రి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడో అడ్డగించాను, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాను, మిమ్మల్ని కలవరపరుచున్నవాడు ఎవడో వాడు తగిన శిక్షను భరించును, మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు తను తానే ఛేదించుకునటం మేలు. ఈ పదాలన్నీ ఎలా రాశాడు? అసలు ఆఖరి వచనాలు తెలుసా? గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అన్నాడు 17వ వచనం. శ్రమ అంటే ఏంటి? మనము ఎవరి మనస్సాక్షి అయితే అపవిత్రంగా ఉండకుండా సర్వీస్ చేశామో, ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షులన్నీ పాడు చేసేస్తున్నప్పుడు అది మనల్ని బాధ పెట్టడం, లేదా వారు మనల్ని బాధ పెడుతున్న వారు అవుతారు. అందుకనే మీతో ఎవరు మాట్లాడుతున్నారో, మీరు ఎవరి మాటలు వింటున్నారో ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సేవకుడు ఒక్కడే ఈ విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులతో మాట్లాడతాడు, లేదా మనకు మంచి మనస్సాక్షి ఇచ్చేవాడు ఒక్కడే విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులతో మాట్లాడతాడు. ఇక మన మనస్సాక్షి పాడు చేసేవాడు ఎవరికి కూడా వాక్యాలు అవసరం లేదు. ఇప్పుడు సోది చెప్పేవాళ్ళకి వాక్యాలు అవసరమా? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ విషయం గురించి, ఈ విషయం గురించి చెప్పేవాళ్ళకి వాక్యాలు అవసరమే లేదు. కాబట్టి ఇప్పుడు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి ఒక సేవకుడు లేకపోతే ఒక పరిచారకుడు మీకు పరిచయం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో అది మీరు చూసుకోవాలి. మీరు జాగ్రత్త పడకపోవడం ద్వారా
మీరు తర్వాత మమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళు అవుతారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే ఇక మీదట నన్ను ఎవరు శ్రమ పెట్టొద్దు అన్నాడు. ఎందుకంటే అసలు మీరు చాలా మందిని లోపల రానిచ్చేశారు. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 ప్రకారం సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినా లోబట్టుకు ఒప్పుకొనలేదు. కపట సహోదరులు రహస్యంగా ప్రవేశించేశారు. ఇప్పుడు అందరినీ వాచ్ చేయలేం కదా, మీ ఫోన్లని ట్యాపింగ్ చేసేస్తామండి. కాలేబు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? నిన్న 11 గంటలు మీరు ఎవరితో మాట్లాడారు? ఆశీష్, నువ్వు నిన్న రాత్రి ఎవరితో మాట్లాడి? ఇవన్నీ మనం చూసుకోలే. అలాగని అడిగితే కూడా కొంతమంది నా ఇష్టం మాట్లాడతానయ్యా నీకేంటి అంటారు. కాబట్టి ఎవరు మన మనసులను కలవరపరుస్తారు, ఎవరు మన మనస్సాక్షిని అపవిత్రపరుస్తారు అనేది వ్యక్తిగత జాగ్రత్త, భద్రత మనకు ఉండాలి. విశ్వాస సుబోధ సంబంధమైన సంగతుల చేత ప్రయాసపడుతూ ఈ మంచి మనస్సాక్షిని మనకు కలిగించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక్కోసారి కొన్ని నెలలు పడుతుంది, కొన్ని వారాలు పడుతుంది. మరి ఇంత ప్రయాస మరి మనస్సులు పాడు చేసేవాళ్ళు, మనస్సాక్షిని అపవిత్రపరిచే వారికి అది చాలా ఈజీగా జరిగిపోద్ది. అంతేనా నితిన్? సోది చెప్పేవాళ్ళు ప్రతిరోజు జూమ్ మీటింగ్ పెట్టి చెప్తారా? మనసులు పాడు చేసేవాళ్ళు 5 గంటలకల్లా రండి, అందరూ కూర్చొని వీడియోలు ఆన్ చేసుకొని మనసులు పాడు చేస్తామంటారు. ఏమనరు. ఏం లేదు, ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు. మధ్యవేళన్నా కొంచెం డబ్బు లేక ఇబ్బంది పడుతున్నట్టున్నావు, నేను ఒక 2000 పంపిస్తానని ఫోన్ పే చేసి పర్లేదు ఉంచన్నా, పర్లేదు ఉంచా అంటే ఈ 2000 ఎందుకు ఇచ్చాడు తర్వాత నీకు సోది చెప్తాడు. ఈ సోది ఏంటంటే నీ మనసును పాడు చేయటం. నువ్వు కూడా వెనక తప్పదు, ఎందుకంటే 2000 తీసుకున్నాంగా, ఇక వినాలంతే. ఇక ఆ తర్వాత ఈ సోదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో నిన్ను ఖచ్చితంగా అడిగేస్తాడు 2000 ఇచ్చేయమని. అంటే ముందు ఇచ్చాడు, ఎందుకంటే నీ సోది వినిపించడానికి. మధ్యవేళను ఉదాహరణ చెప్పాను. అపోలో మీద పౌలు మీద పెట్టుకొని చెప్పాడు, కానీ వాస్తవంగా సమస్యలు పౌలు అపోలో వాళ్ళు రాలేదు. వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి, ఒరిజినల్ నేమ్స్ వేరే ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఆలోచన చేయండి. స్నేహితులంట, యోబు చెప్తున్నాడు, స్నేహితులు దోపుడు సొమ్ముగా అమ్మేస్తున్నారంట. ఈ మాట చూడండి యోబు గ్రంథంలో. మనం కూడా చాలాసార్లు నమ్మకమైన సేవకుల్ని అమ్మేస్తాం. యోబు గ్రంథంలో యోబు ఇలా చెప్పాడు 17వ అధ్యాయంలో. ఆ మాట చదవండి. ఎవడు ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కనులు క్షీణించును. ఈ మాట ఆయన నన్ను ఇక్కడ ఎవరో మనకి సహాయం చేస్తూనే ఉంటారు. అసలు మా శ్రీనానికి ఎన్ని ఆఫర్లు వచ్చినాయి అనుకున్నారు? ఆల్రెడీ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాడు. ఎన్నో ఆఫర్లు. మీకు ఫ్రిడ్జ్ కాదు, ఏసీ తెచ్చుకున్నాడు. నీకు ఏసీ ఇచ్చేస్తానంటారు, నీకు సోఫా సెట్లు ఇచ్చేస్తానంటారు, నువ్వు ఏది కావాలితే ఆ వస్తువులు పట్టుకెళ్ళిపోమంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆ తర్వాత ఇక వరుసగా ఫోన్లు వచ్చినాయి అనమాట శ్రీనానికి. శ్రీనాన్ని కట్ చేయలేడు కదా, ఎందుకంటే ఏసీ తెచ్చుకున్నాడు, కట్ చేయలేడు. భానుశ్రాన్ని నవ్వుతున్నాడు. ఎవరో అని అంటే సీనానికి ఫోన్ చేయండి, రాజమండ్రి సీనాన్ని మీకు వివరాలు చెప్తాడు. పూర్తి వివరాలు ఈ మార్నింగ్ ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ న్యూస్ లో వస్తాయి, మీకు బ్రేకింగ్ న్యూస్ లో చెప్తాడు. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి అనమాట. ఈయన ఏం చేస్తున్నాడంటే ఫోన్లో గంటలు గంటలు వినేసి ఆ సోదంతా హనూక్ గారి దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు అనమాట. ఇదంట కదండి, అదంట కదండి అని గట్టిగా ఒక కేకేసి, మీరు ముందు ఆ ఫోన్లు ఎత్తడం మానేయండి అని చెప్తే కూడా వినలేదు చాలా కాలం. ఎందుకు? ఎందుకంటే అవి తెచ్చుకున్నాడు, మరి ఏం చేస్తాడు, ఇక తప్పదు అనమాట. ఇక అందుకనే సిస్టర్ గారు అప్పుడు కంట్రోల్ చేసింది అనమాట. లేకపోతే మా అన్నయ్య పాటికి సీనాన్ని మనకు దొరికేవాడే కాదు. సో అందుకని ఇప్పుడు రాంబాబు గారు ఉన్నారు, ఆ నెత్తి మీద ఏసీ ఉంది కదా, అది కూడా ఇచ్చేస్తాడు మీకు, తీసుకోకండి. ఎందుకంటే తర్వాత మీకు ఏది చెప్తే అది మీరు వినాల్సి వస్తుంది అనమాట. అలా కొంతమంది ఏసీలు ఎత్తారు, కొంతమంది గ్రైండర్లు ఎత్తారు, కొంతమంది ఫ్రిడ్జ్లు ఎత్తారు. ఇదంతా మీకు తెలుసా? వాస్తవంగా వాడు అమ్మేస్తుంది ఫ్రిడ్జ్ కాదు, నన్ను అమ్మేస్తున్నాడు. ఎంతకాలం మీకు బోధించి మీ మనస్సాక్షిని పవిత్రపరిచి మిమ్మల్ని విశ్రమింప చేసిన తర్వాత మీరు వెళ్ళి ఓ ఫ్రిడ్జ్కో ఓ గ్రైండర్కో నన్ను అమ్మేస్తున్నారు మీరు. మరి మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? అందుకనే శ్రీనాన్న పిల్లల కన్నులు క్షీణించకుండా ఉండటం కొరకు శ్రీనాన్న నన్ను అమ్మకుండా దేవుడే కాపాడాడు. కాబట్టి ఇప్పుడు జస్టిన్ హోషే కన్నులు బాగున్నాయి, నిత్య హస్రిత కన్నులు బాగున్నాయి. కాబట్టి మన పిల్లల కన్నులు క్షీణించకుండా మనం ఎవరిని దోపు సొమ్ముగా అమ్మేయకూడదు అన్నమాట.
ఇప్పుడు అంత మంచి మాటలు చెప్పేవాళ్ళు విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులు కూడా చెప్పొచ్చుగా ఇంతకుముందు, అదేం చెప్పలేదు. నీ మేలు నేను కోరుతున్నాను అన్నారు. ఓకే, నా మేలు కోరితే మేలు ఎక్కడ ఉంటది? వచనాల్లోనే కదా మేలు ఉండేది. గలతీ పత్రిక 3:13 ఏముంది? అబ్రహాం పొందిన ఆశీర్వచనం అంటే ఆశీర్వాదం ఎక్కడుంది? వచనంలో ఉంది. మరి అంతకుముందు నా మేలు కోరిన వాళ్ళు ఏ వాక్యం చెప్పలేదు? ఎన్నోసార్లు మనం కలుసుకున్నప్పుడు ఇదిగో ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతుంటుండగా నా ఆత్మ ద్వారా ఇదిగో ఈ వచనం జ్ఞాపకం చేశాడు, ఇదిగో నీకు ఈ వాక్యం అని అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మనం ఆ వాళ్ళకి ఆదరణ కలిగించేయాలనే ప్రేరేపణ ఇప్పుడు వచ్చేసిందా? ఇదిగో అన్న నేను చెప్తున్నాను ఓ మాట గమనించు. షారోన్ సిస్టర్ గారితో ఓ సిస్టర్ ఇలా అంటుంది అనమాట. మే నెలలో కాన్ఫరెన్స్ టైంలో ఏమంటుందంటే, ఒకసారి ఆలోచించు షారోన్, ఎందుకన్నా మంచిది, నువ్వు చాలా పరిచర్యలు చూసావు, ఇక్కడ క్రీస్తునందు క్రీస్తులు అంటున్నారు, మరి మనం ఎలా క్రీస్తులం అయిపోతాం సార్ ఆలోచించాంది. భక్తిహీనుల మాటలు వరద వల్ల పొరులుతాయి అన్నమాట. కాబట్టి కలవరపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైంది? విశ్వాస జీవితాలు పతనం అయిపోయినాయి చాలా మంది. ఎందుకంటే విశ్వాసాన్ని పాడు చేయటానికి పెద్ద వాక్యాలేమి అవసరం లేదు. మనమేమో వాళ్ళేమో మన మేలు కోరుకుంటున్నారు. కొంతమంది అంటారు అసలు కరెక్ట్ గా రాత్రి నాకు ఫ్రిడ్జ్ లేదని బాధపడుతున్నాను, ఉదయకాలం నీతో ప్రభు ఆడితో ప్రభు మాట్లాడించారు. సాతాన్ గడు కూడా ఉన్నాడుగా, నాకు అది లేదు ఇది లేదని నువ్వు ఏడుతుంటుంటే ఆడు వెళ్ళి వీళ్ళందరిని ప్రేరేపించి అవి ఇచ్చేయి, అవి ఇస్తే నువ్వేం మాట్లాడినాడు వింటాడని చెప్పి దోపు సొమ్ముగా సేవకుడు నీ చేత అప్పగిస్తాడు. మీరు ఆలోచన చేయండి, ఎంతమందిని అమ్మేశారు మీరు. ఈసారి మొత్తం అవన్నీ రికవర్ చేసేయండి, ప్రార్థన చేయండి, ప్రభువా ఇదిగో అమ్మేశాను ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇంకా తప్పదు కొన్ని కొంతమంది ఫోన్లు ఎత్తడం తప్పదు, వాళ్ళు మాటలు వినటం తప్పదు. ఎందుకంటే మనం చేసిన తప్పు అలా ఉంటది అన్నమాట. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే హెబ్రీ 12:1 చదవండి. సులువుగా చిక్కులు పెట్టి పాపం అది. అంటే వాళ్ళు ఇంక వదలరు, మిమ్మల్ని ఏదోలాగా పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు మీరు ఎలా చెప్పండి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు నీ వైపు చూస్తున్నాను, ప్రతి చిక్కు యేసు ప్రభు నామంలో వదిలిపోవును కాకనండి. ఇక మీకు ఏం ఫోన్లు రావంతే, బ్లాక్మెయిల్ చేయలేరు. ఒక్కొక్కడు అంటాడు గాయం మానిపోద్ది కానీ మచ్చ మాంది కదా. అప్పుడు మనం అనాలి మచ్చలు పట్టుకొని కూడా ఏలాడుకనాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, మీ దోషములు ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లగా చేయబడును అని ఉంది. అదే మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడితే ఏమన్నాడు? ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండేను 1:14. అంటే అర్థం ఏంటి? ఆయన తల వెంట్రుకలు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు క్రీస్తు తల మీద మన దోషాలు చూడట్లేదు, క్రీస్తు మీద మన దోషాలు చూడట్లేదు, అవన్నీ క్రీస్తు రక్తం చేత కడగబడ్డాయి. కాబట్టి గాయం మానిపోయినా మచ్చ ఉందగా అంటారు. అంటే అర్థం ఏంటంటే గాయం ద్వారా నేను దాడి చేయకపోయిన నీ మచ్చలన్నీ గుర్తు చేసి నేను అటాక్ చేస్తానంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మచ్చ కూడా యేసు ప్రభు నామంలో మాయమైపోయింది. యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని మాత్రమే కడగలేదు, ఆ పాపం వల్ల జరిగిన ప్రతి బ్యాడ్ బ్యాక్గ్రౌండ్లు అన్నిటిని కూడా ఆయన కడిగేశాడు. కాబట్టి ఎవరైనా వాటిని పట్టుకొని మన జీవితాల్లో వేలాడినప్పుడు నేను నీకు బానిసని, నేను నీకు దాసుడిని, ఆ సంగతి ఎవరికి చెప్పకంటే నువ్వు అన్నంతకాలం వాడు నిన్ను భయపెడతానే ఉంటాడు. నువ్వు ఎలా చెప్పు, ఖచ్చితంగా ఏమని చెప్తావు అంటే, ఒరే నువ్వు ఎంత చాటించుకుంటావు అంత చాటించుకో, నువ్వు నా సాక్ష్యాన్ని ఎంత పాడు చేయాలనుకో అంత పాడు చేసుకో, కానీ ఆత్మదేవుడు నన్ను నిరూపించుకుంటాడు. నువ్వు చంపటం నీ వంతు, లేపటం ఆయన వంతు. నువ్వు చంపు, ఆయన 3 రోజులు నన్ను లేపుతాడు. అట్లనే అనాలి తప్ప ఈ విషయాలు ఎక్కడ చెప్పుకో, నేను కూడా నీ గొడవలు ఎక్కడ చెప్పను, ఇట్లాంటి డీలింగ్స్ వద్దు. యేసు ప్రభు నామంలో దాన్ని సెటిల్ చేసేయండి. ఈరోజు ఎవరికి భయపడకండి, ఎందుకంటే మనకు పరిపూర్ణత ఇచ్చిన వాడు ఆయనే, మనల్ని నిలబెట్టిన వాడు ఆయనే. కాబట్టి ఎవరు మిమ్మల్ని ఎంత పెద్ద మనుషులు అయినా కూడా ఇప్పుడు ఏలాడేది దేని వల్ల అంటే ఈ మచ్చలను పట్టుకొని ఏలాడతారు. ఒక ఆయన చనిపోయాడు, జడ్మేడపల్లిలో ఉండేవాడు, లేడు ఆయన. ఆ సిర్పూర్ కాకినాడలో లో మీటింగ్ జరిగితే నా వైపు చూసి చెప్పాడు అనమాట, బర్నవా పుండు తగ్గిపోద్ది కానీ మచ్చ తగ్గదు అన్నాడు. ఎందుకన్నాడంటే నేను అంతకుముందు పడ్డానమాట విశ్వాస జీవితంలో, ఆ పతనం ఆయనకి బాగా తెలుసు. నా మొహంలో మొహం పెట్టి అన్నాడు. అంటే పెద్దోళ్ళు అనేవాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసేది మన మిస్టేక్స్ ని బట్టే, కానీ అవన్నీ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయి. పరలోకంలోకి వెళ్ళాక దేవుడు
మరి అదేంట్రా అలా చేసావు, ఇదేంటి ఇలా చేసావు అని అంటాడా? పరలోకంలో అవన్నీ లేవు. పరలోకంలో స్పష్టంగా ప్రభు మనల్ని తెల్లని ఉన్ని పోలిన తల వెంట్రుకలతో ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని అంగీకరించాడు, క్రీస్తునందు మనం పరిపూర్ణంగా చేశాడు. అందుచేత మహావృద్ధుడు అని ఆయన గురించి వ్రాయబడింది దానియేలు గ్రంథంలో. మహావృద్ధుడగు అని సన్నిధి అని వ్రాయబడింది. ఆయన కంటే సీనియర్ ఎవరున్నారు? అంత సీనియరే ఎప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్లను పట్టుకోను, ఏదో ఒకరు బలహీనత పట్టుకోవాలి బ్లాక్మెయిల్ చేయడు. ఆశీష్, బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కేర్ చేయొద్దు. అర్థమైందా? వాళ్ళు నథింగ్ అసలే. మన గతం పట్టుకొని ఏలాడేవాడు వాడికి ఎప్పుడు భయపడద్దు. కారణం ఏంటంటే వాడు మనకు పర్ఫెక్షన్ అవ్వలేదుగా. ఈరోజు మనం నిలబడ్డామంటే అది కేవలం యేసు ప్రభు వల్లే జరిగింది. కాబట్టి జీవితకాలం అంతా ఆయనకి మాత్రమే దాసులం. ఏ మనిషికి ఎప్పటికీ ఎన్నటికీ దాసులమే కాదు. ఎవరి మాట మనం వినాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎలాంటి వాళ్ళ మాట మనం వినాల్సిన అవసరం లేదు. మన మేలు కోరుకునేవారు మనల్ని ఎలా దర్శిస్తారు? విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులు, ధన్యవచనాలు, నిరీక్షణాస్పదమైన సంగతులతో వాళ్ళు వస్తారనమాట. యోబు స్నేహితులు మేలుకోరు వచ్చినట్టు వచ్చారు. యోబు అంటున్నాడు, నా నిరీక్షణ ఆస్పదమేది, నాకు నిరీక్షణ ఏది. కానీ ఈరోజు చూడండి, ప్రతి ఉదయకాలం ప్రభు తన దాసుని పంపించి ఆయన నోట కొన్ని వచనాలు ఉంచి మనకు నిరీక్షణ పుట్టించట్లేదా? తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ. అలాంటి సేవకుణ్ణి, అలాంటి వ్యక్తిని ఎప్పటికీ విడిచిపెట్టదు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము, నీవే నిత్య జీవ మాటలు గలవాడు. యోహాను 6:67. కొంతమంది కూర్చుంటున్నారు కానీ ఈ సిద్ధాంతాలు చెప్పుకోవడంతో సరిపోతుంది. మన సిద్ధాంతం ఇది, మన సిద్ధాంతం ఇది, అవర్ డాక్టరీన్ ఈజ్ దిస్, అవర్ ఫౌండేషన్ ఈజ్ దిస్ అని చెప్తున్నారు కానీ సిద్ధాంతం మీద నుంచి వచ్చే అనుదిన వర్తమానాలు రాట్లా. మన రోజు కూర్చొని సిద్ధాంతం చెప్పుకుంటున్నామా? సిద్ధాంతం అనేది రహస్యంగా మన ఇంటి కింద పునాది వల్ల వేయబడింది. ప్రతి దినం కూడా గోడలు కట్టబడుతున్నాయి, అందులో దూలములు వేయబడుతున్నాయి. ప్రతి దినం కూడా గుమ్మములు నిలబెట్టబడుతున్నాయి, తలుపులు నిలబెట్టబడుతున్నాయి. కాబట్టి ప్రియులారు వినండి, నిరీక్షణ ఏది? యోబు అడుగుతున్నాడు, నా నిరీక్షణ ఆస్పదం ఏది అని అంటున్నాడు. కానీ మనము ధైర్యంగా ఉదయకాలం చెప్పవచ్చు, మనల్కి నిరీక్షణ పుట్టించే వారిని ప్రభు మన దగ్గర తీసుకొని వస్తున్నాడు. యోబు గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నిరీక్షణ ఆధారం. నేను రాత్రి కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఈ పరిచర్లో ఆత్మహత్యలు చేసుకోకుండా ఉన్నారంటే ఈ నిరీక్షణే. కొంతమంది తమ భర్తలను విడిచిపెట్టి వేరైపోదాం అనుకున్న వారు కుటుంబాలతో కలిసి ఇప్పుడు కూర్చొని వాక్యం వింటున్నారంటే నిరీక్షణే. ఇంతకంటే ఎక్కువ మందిని ప్రభు మనకి అనుగ్రహించినప్పుడు వారందరి కుటుంబాలను బాగు చేయాల్సిన బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు. నిరీక్షణ, నిరీక్షణ. ఈ రాత్రి రాజమండ్రిలో చూడండి, అద్భుతమైన వర్తమానం వస్తుంది. రాజమండ్రికి సమీపంలో ఉన్న వాళ్ళందరూ రండి. మనకు మంచి హాల్ ఉంది, పెద్ద హాల్ ఇచ్చాడు దేవుడు. రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నా కూడా అందరు రండి. ఎందుకంటే మీరు వస్తే మీ ప్రయాణ ఖర్చులు కానీ, మీకు భోజనం కానీ అన్ని చూసుకునే ప్రేమ మాకు ఇచ్చాడు దేవుడు. మీరు వాక్యం వింటానికి రండి ఖచ్చితంగా. ఎందుకంటే రాజమండ్రి అనేది మన మన మినిస్ట్రీకి దేవుడు సెంటర్ గా చేస్తాడని ఎప్పుడో హనోక్ అన్న నోట ప్రభువు చెప్పాడు. అదే మాటని స్థిరపరుస్తూ పెద్దపురంలో మనం మీటింగ్ అయ్యాక పెద్ద ఆయన చెప్పాడు, యాకోబు గారు ఏమనంటే, రాజమండ్రిని దేవుడు ఖచ్చితంగా సెంటర్ చేస్తాడండి అని. కాబట్టి దానికి ఒక మంచి పేరు ప్రభు ఇచ్చాడు. అదేంటంటే క్యారిస్ సెంటర్ అన్నమాట. క్యారిస్ సెంటర్, క్యారిస్ కేర్ సెంటర్. అది క్యారిస్ కేర్ సెంటర్. మీరు నిరీక్షణతో రండి. కారణం ఏంటంటే ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న టాపిక్ కొలస్సీ పత్రిక 1:3లో ఉన్న ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడి నిరీక్షణ. ఇంకా ఇంకా ఎక్కువగా ఈ నిరీక్షణ వినాలి. చాలా మంది ఆశతో ఈ మినిస్ట్రీకి ట్యూన్ అయి ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి అయితే సుష్మా సిస్టర్ గారు ఒక యవనస్తుడిని పరిచయం చేశారనమాట. ఆయన నాకు మెసేజ్ పెడతా ఉన్నాడు, బ్రదర్ నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన సాక్ష్యం ఒకసారి సిస్టర్ తర్వాత చెప్తారు. కానీ త్వరలోనే ప్రభు అతని జీవితంలో ఒక మిరాకిల్ చేయాలని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన ఇంకా వింటున్నాడు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడు. సో దేవుడు కంప్లీట్ గా ఆయన్ని
ఆ చిక్కుల్లో నుంచి బయటికి తీసుకురావాలన్నమాట. సో అందుచేత చాలా మంది యవనస్తుల జీవితాలు ఈరోజు బాగు చేయబడటానికి ప్రభు మీ నోట నిరీక్షణ సంబంధమైన సంగతులు ఉంచును గాక. మాతో రాత్రి ఒక అబ్బాయి పరిచర్యకు వచ్చాడు. ఆ తమ్ముడు చాలా కాలం క్రితం యవ్వన వయసులో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనమాట. కానీ ఆ అమ్మాయి వల్ల చాలా ఇష్టపడటం వల్ల ఒకవేళ ఆ అబ్బాయి గాని ఒప్పుకుంటే వెళ్ళిపోతే ఈ పాటికి చాలా ప్రమాదమే జరిగేది. కానీ దేవుడు ఆ గొప్ప ప్రమాదం తప్పించాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆలోచన విధానం ఎలా మారిపోయిందంటే, అన్న ఉద్యోగం మాట తర్వాత నేను ముఖ్యంగా నీకు పనిలో సహకరించాలి. నేను ఉద్యోగం చేసుకుంటాను, కానీ నీతో ప్రతి మీటింగ్ లో నేను నీకు సహకరించాలి, ప్రేరేపణ వస్తుంది నాకు అన్నాడు. ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నాడు అంటే, ఈరోజు యవనస్తులు ఒక ఎడిక్షన్స్ లో నుంచి మినిస్ట్రీ వైపు తిరిగిపోయారు. మీరు ఆలోచన చేయండి. మనీషా గురించి కూడా చెప్తాను. భీమవరంలో చెల్లి కూడా, ఆ చెల్లి జీవితంలో కూడా ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు తనని పూర్తిగా అందులోంచి విడిపించాడు. ఇప్పుడు తన స్వతంత్రాలైంది. సో అలా యవనస్తులు చాలా మంది స్వతంత్రులయ్యారు. నేను మొన్న సుమంత్ను ప్రశ్న అడిగాను. సుమంత్, ఏ అమ్మాయి కావాలి, ఏ అమ్మాయిని చేసుకుంటావు, ఆల్రెడీ సెట్ చేసావా అని అడిగాను అనమాట. అంటే నాకు తెలియదు, ఒకవేళ ఏదైనా ఆనందాన్ని చూసేసాడేమో, నాకు ఆడపిల్లని తెలియదు, కానీ నేను అడిగాను అనమాట. సుమన్ చెప్తున్నాడు, మీరు ఎవరిని చేస్తే వాళ్ళని చేసుకుంటానన్నా అన్నాడు. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది యవనస్తులు కొన్ని బలహీనతల్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని బంధించాలనే ప్రయత్నం జరుగుతుంది, కానీ సత్యవాక్యం వెళ్ళినప్పుడు యోహాను 8:32 ప్రభు వారికి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇస్తాడు. వారు నిర్ణయం చేసుకుంటారు, మంచి ఆప్షన్ వారు చూజ్ చేసుకుంటారు, లేదంటే జీవితం అంతా కాలిపోద్ది. నిరీక్షణాస్పదమైన సంగతులు, నిరీక్షణ ఆధారమైన సంగతులు. తల్లిదండ్రులు భయపడతారు కదా. కొంతమంది ఏమంటారంటే, మా ఓడికి ఏదోలా దెయ్యం వదిలికొట్టేయండి అని మనకు అప్పగిస్తారు. దెయ్యం వదిలేసిన తర్వాత మనకి ఇంకెవరు వాళ్ళు వాడేసుకుంటారు. అంటే మనకి ఎందుకు ఇచ్చారంటే, ఒకసారి మీరు దెయ్యం వదలగొట్టి మేము వాడేసుకుంటామని. అదే మనం కానీ దెయ్యం వదలగొట్టకపోతే వాళ్ళ పని ఏమవుతుంది? యవనస్తులు మన చేతికి అప్పగించి, వీడేంటో అమ్మాయి అంటున్నాడండి, దాని వెనకాల తిరుగుతున్నాడండి, వీడి చదువు లేదు, మొత్తం అటకెక్కిచ్చాడండి అని మనకు అప్పగిస్తారు. మన యేసు ప్రభు నామంలో వాడికి వదిలించేసిన తర్వాత, అమ్మో ఈ సేవకుడితో వెళ్తే ఈ సేవకుడు మొత్తం ఇతన్ని మా ఓడిని సేవలోకి లాగేస్తాడు, ఆ తర్వాత మా ఓడి పాస్టర్ అయిపోతాడు, అమ్మో ఆ దెయ్యమే మంచిది ఈ పరిచర్య కంటే అని చెప్పి మన నుంచి ఎలా వేరు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. ఎంత మంచి తల్లిదండ్రులు కొంతమంది. అందుకనే అమ్మా మీ అబ్బాయి ఉన్నాడంటే, లేడండి, బయటికి వెళ్ళాడండి, వచ్చాక చెప్తామండి, ఫోన్లు రావేక కట్ చేసేస్తారు. వాడికి కూడా దెయ్యం అలాగే వదలగొట్టాడు యేసుప్రభు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. దెయ్యం వదలగొట్టిన తర్వాత అక్కడ ఏమంటున్నారు, యేసుప్రభు దెయ్యం వదలగొట్టాడు అన్న తర్వాత, మా ఊళ్ళోకి రావద్దేక యేసుప్రభు, మా ఊళ్ళోకి రావద్దు, దెయ్యాలు వదలగొట్టేవాడు ఊళ్ళోకి రావద్దు అని అంటున్నారు అనమాట. అలాగే ఇప్పుడు కూడా సేవకుడి జోలికి ఎవరైనా వెళ్తే దెయ్యం వదలగొట్టాక వాడిని తీసుకొని వెళ్ళి వాడేసుకుంటున్నారు. కానీ వాస్తవంగా మళ్ళీ అదే సేవకుడికి అప్పగించి, అసలు ఈ వ్యక్తి జీవితంలో దేవుడు మీకు ఏం చెప్తున్నాడో అది ఈ అబ్బాయి ద్వారా జరిగించండి, మేము అప్పగిస్తున్నాం మా అబ్బాయిని అని అప్పగించరు అనమాట. వీడిని తీసుకెళ్ళిపోతారా, ఆడికి మళ్ళీ పట్టేది దెయ్యం. కాలేబాని అన్నాడు కదా, 2014లో చాలా మంది యవనస్తులందరినీ ప్రతి పెందలకాడ 5 గంటలకల్లా పోగు చేసి నేను ఒక 20-30 మందిని కూర్చోబెట్టి వాకింగ్ చెప్పేవాడిని అనమాట 2014లో. నవ్వుతున్నాడు కదా, ఇప్పుడు నిజం చెప్తాను మీ అందరికి, ఆగండి. కూర్చోబెట్టి వాకింగ్ చెప్పి వాళ్ళందరికి టీలు ఇచ్చి, మా నాన్నగారు అనమాట మొత్తం ఇంతమందిని చూడగానే ఆయనకి ఆనందం వేసేసి ఆయనే డిస్పోజబుల్ గ్లాసులో టీ పోసి అందరికి సర్వ్ చేసేవాడు. మా అమ్మ టీ పెట్టేది అందరికి. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత మా కాలేబన్న కొంతమంది వెళ్ళి ఆ చర్చిలో ఆ పాస్టర్ గారు చెప్పారు, ఇదిగో మా పాస్టర్ గారు అబ్బాయి జనాలను అందరు లాగేస్తున్నాడు, జాగ్రత్త చూసుకోండి అంటే, ఆ పాస్టర్ ఇంకా ఎలర్ట్ అయిపోయాడు అనమాట. ఎలర్ట్ అయిపోయి ఆ కుర్రోళ్ళందరూ నాపి, మా రాంబాబు అన్న బాధ ఏంటంటే, ఈ యవనస్తులు కానీ ఎదిగిపోతే రేపొద్దున మనల్ని ఎవడో కాంగో కొట్టనీయడు, రేపొద్దున మనల్ని కనపడనీయడని ఆ కుర్రోళ్ళందరూ నాపిచ్చేసాడు. అంటే ఈయనొక్కడే లేడులే, ఇందులో చాలా మంది ఉన్నారు. అలాగే ఎక్కడికక్కడ అందరూ కూడా ఏమయ్యారంటే యవనస్తులను నాపిచ్చేశారు. అప్పుడు నేనేం చేశానంటే చాలా బాధపడ్డాను అనమాట. అయితే ప్రభు నాతో అపోస్తల కార్యాలు 16లోంచి మాట్లాడాడు ఒక రాత్రి బైబిల్ క్లాస్ లో. అప్పుడు నేనే వాక్యం చెప్తూ ఉంటుంటే నాతోనే మాట్లాడాడు. వెంటనే నేను అన్ని సర్దుకొని గేట్ కోచింగ్ నిమిత్తమని హైదరాబాద్ వెళ్ళిపోతే
అక్కడ మళ్ళీ ఇంకో బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను. కొత్తపేటలో ఒక మందిరం తీసుకొని అక్కడ కొంతమందిని వాక్యంలో నడిపించాను. అప్పుడో 17 మంది వచ్చేవారు అనమాట. అంటే ఇప్పుడు కాలే పూర్తిగా మార్పు చెందాడులేండి. కాకపోతే మీరు చూడండి 2014లో అంతమంది యవనస్తుల్ని ఆపించేశారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు నాతో ఏమంటారు తెలిసి నేను కనపడినప్పుడు, అప్పుడులో మా పిల్లలు భలే ఉండేవారండి, కానీ మా వాళ్ళు ఇంతగా ఆ తల్లిదండ్రులే ఆపిచ్చేశారు. ఆ తల్లిదండ్రులకి ఆ పాస్టర్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పాడంటే, తల్లి ఒక చోటకి పిల్ల ఒక చోటకి వెళ్ళకూడదు అని చెప్పాడు అనమాట. అప్పుడు ఆ పాస్టర్ గారి దెబ్బకి ఆ పిల్లలందరిని కూడా తల్లిదండ్రులు మానిపించేశాక మళ్ళీ ప్రతిరోజు బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు మందు సీసాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన చూసి పాస్టర్ గారు ఒకసారి మా వాళ్ళని అందరిని పిలిచి కూర్చోబెట్టినండి, నాకు ఖాళీ లేదని చెప్తున్నాను. ఈ ఖాళీ లేదు ఇక. అంటే మీరు ఆలోచన చేయండి, దెయ్యాలు వదలగొట్టేదాకా మనకు అప్పగెత్తారు, వదలగొట్టాక వాళ్ళు తీసేసుకొని మళ్ళీ వాళ్ళని వాడేసుకోవడానికి ప్రయత్నం అన్నమాట. పిల్లల మీద పెట్టుబడులు, పిల్లల మీద రాబడులు చూసుకుంటున్నారు చాలా మంది. ఈ పాస్టర్ గారి చేతికి అప్పగితే ఒకడు అన్నాడు భ్రష్టుడు ఏమనంటే, ఆ ఆ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడండి అని. అంటే ఇప్పుడు ఏంటంటే మనం గాని మన దగ్గర ఉంటే ఈ పిల్లల్ని వీళ్ళ ద్వారా బోళ్ళంత కట్నం వచ్చే సంబంధాలు మనకు వస్తాయి. కానీ ఎన్ని ఆలోచనలు పిల్లల మీద రాబడులు ఆలోచించుకునే దౌర్భాగ్యపు తల్లిదండ్రులు. పిల్లల్ని దేవుడు ఇచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? గర్భఫలము దేవుడిచ్చు, బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా వాడతారంటే వీడి ద్వారా ఎంత వస్తుంది, మనం ఎంత పోగేసుకోవచ్చు, ఈ అమ్మాయి ద్వారా ఎంత రప్పించుకోవచ్చు అని. వీటన్నిటికీ మనం రేపు క్రీస్తు దగ్గర లెక్కలు చెప్పాలి. మన పిల్లల్ని ఎలాగా మనం చూసేది? మోషే దివ్య సుందరుడై ఉండడు చూచి వారు జమ్ముపేటలో పెట్టి ఆ నైలు నదిలో వదిలేసిన తర్వాత దేవుడు ఆ అబ్బాయిని కావాలని కోరుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పూర్తి సమ్మతి అప్పగించారే తప్ప ఎదిగిన తర్వాత ఆ బిడ్డని ఇప్పుడు నువ్వు మా పని చేయాలా, నువ్వు మా కొరకే ఉండాలని మోషేని వాళ్ళు బంధించలేదు. కాబట్టి ప్రియులారా వినండి, ఉదయకాలం మన పిల్లలు అలాగే మనం అందరం కూడా నిరీక్షణ పొందుకుంటున్నామంటే నిత్య జీవపు మాటల ద్వారా. కాబట్టి ప్రతి ఉదయకాలం ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు, నిత్య జీవమును గురించి నిరీక్షణ కలిగిస్తున్నాడు. కాబట్టి ఇంకా నిరీక్షణ పెంచుకోండి, ఆత్మశక్తిని పొందండి, ముందు కొనసాగుదాం. రానున్న దినాల్లో ఇంకా దేవుడు అనేక మందికి విడుదల ఇవ్వాలి, అనేక మందిని స్వతంత్రులుగా చేయాలి. ఎవరు కాలేబు గారికి ఫోన్ చేయకండి, ఎందుకంటే ఆయనకి బీపీ ఉందన్నమాట. ఇప్పుడు నాకు తెగ ఫోన్లు వస్తున్నాయండి, ఉదయం నుంచి మన నన్ను బెదరగొట్టేస్తున్నారు. అలా చేసావా, నువ్వు 2014లో పని పాటు చేసావా అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు ఆయనకి బీపీ వచ్చింది అనుకోండి, ఆయన డౌన్ అయిపోయిద్ది అనమాట. మళ్ళీ నేనే ఉప్పు కలుపుకొని మజ్జిగ పట్టుకెళ్ళాలి, ఇక్కడ దగ్గరే ఇల్లు. కాబట్టి మీరు ఆ పని చేయకుండా కాలేబు గారికి ఫోన్ చేసి, అప్పట్లో అలా ఉండేవాడు కానీ ఇప్పుడు బాగానే మారావు అని ఆదరించండి. మీరందరూ ఆయన బాధకే కాదు ఆదరణకు కర్తలు అన్నమాట. అందుకనే ప్రభుకు స్తోత్రం. మీరందరూ పరిచర్యలను కడుతున్నారు, అందుని బట్టి ప్రభుకు స్తోత్రం. కానీ ఇప్పటికీ కొంతమంది పరిచర్యలు పాడు చేస్తున్నారు. వాక్యం చెప్తుంది, నా పనిని పాడు చేయవని నేను పాడు చేస్తాను. పని అన్నా ఇల్లు అన్నా మందిరం అన్నా ఒకటే. కొరింథీ మొదటి పత్రిక 3:15-16. దేవుని ఇంటిని ఎవడైతే పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడు, కానీ దేవుని ఇంటిని ఎవడైతే బాగు చేస్తాడో వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు మిమ్మల్ని చాలా ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే మీ ద్వారా అనేక మంది వస్తారు. మన అంటున్నాడు, ఇది నా ఫలమేనండి, అది నా ఆత్మేనండి అని చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇంకా అనేక మంది వచ్చుదురుగాక. మీ మూలంగా అనేక మంది ఈ సత్యంలోనికి రావాలి, స్వతంత్రులు అవ్వాలి. వాళ్ళు ఆ తర్వాత మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. నాకు ఈ సత్యను పరిచయం చేసావు, లేకపోతే నా జీవితం ఏమైపోయేదో అని వాళ్ళు ఇక మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు, మిమ్మల్ని ఎప్పటికీ హత్తుకుంటారు. కాబట్టి ఆ వ్యక్తులను బట్టి ప్రభు స్తోత్రం. ఈ సత్యంలో సాగుదాం, అనేకులు నడిపిద్దాం. అట్టి నడిపింపు, అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మీ అందరికీ దయచేయను కాక. ఆమేన్. యోబు గ్రంథం 17వ అధ్యాయం నుంచి 4వ వచనం నుంచి మాట్లాడుతూ, నీవు వారి హృదయానికి జ్ఞానం మరుగు చేసేది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడైతే యోబు కాలంలో అయితే లేనటువంటి ధన్యత ఇప్పుడు మనకైతే సంఘకాలంలో మరి దిద్దుబాటు జరిగి యేసుక్రీస్తు వారి పుణ్యకార్యం ముగించబడి విశ్వాస మూలమైన నీతి బయలుపరచబడి మరి ధర్మశాస్త్ర మూలమైన బట్టి నీతిని వెతికే క్రియలను బట్టి వెతికే నీతి మరి కొట్టివేయబడి విశ్వాస మూలమైన నీతి ప్రారంభించబడిన తర్వాత విశ్వాసకు కలుగుతున్నటువంటి నిరీక్షణ, అలాగే విశ్వాసకు కలుగుతున్న నిశ్చయితను గురించి ప్రభు యొక్క ఉదయకాలం మందు వర్తమానం ద్వారా మన అందరితో మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క కొత్త ఆజ్ఞలో సత్యమైన వెలుగులో నడుస్తున్నటువంటి విశ్వాసి ఎంతో ధన్యుడో ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడారు. అయితే సాతాను ఇంకా మరి సంఘాన్ని
మరి ఏ విధంగా మోసం చేస్తున్నాడో, మరి క్రియల మూలంగా నీతిని మరి సంఘంలో చొప్పింపజేసి ఆ తద్వారా విశ్వాసులను ఏ విధంగా మోసం చేస్తున్నాడో మనమైతే ఆ పరిస్థితులన్నిటి నుంచి బయటకు వచ్చి ఈ రోజున నిజంగా ప్రతినిత్యం కూడా మరి దేవుడు తన వర్తమానం ఇచ్చి దాసుని ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ దాంట్లో మరి సహవాసం ద్వారా ప్రతినిత్యం కూడా మనం దా ఆ స్థితి నుంచి మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా క్రియల వైపు తిరిగి మళ్ళీపోకుండా మరి చక్కని వర్తమానాల ద్వారా మనల్ని అందరినీ ప్రభు నిరీక్షణతో ముందుకు కొనసాగిస్తున్నాడు. అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి. మరి అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కుడికి పక్షి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు కాకినాడలో పరిచయం చేస్తున్న గంటల్లో శామ్యుయల్ పీటర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే 18, 19, 20 తేదీల్లో పెంటపాడులో జరిగే సభల కొరకు 15వ తేదీ సాయంత్రం జగన్నాథ్పూర్లో జరిగే కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ప్రియులు శామ్యుయల్ పీటర్ గారు చేస్తారు. దేవుని సేవకులు ముగింపు చేసుకున్నారు కూడి. సహోదరులందరూ కూడా వందనాలండి. నడిపిస్తున్న వారు కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నీ కృపకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవ తండ్రి, ఈ దినం మీరు మాట్లాడిన సంగతులన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవ తండ్రి, క్రొత్త ఆజ్ఞ, దేవ తండ్రి, పాత ఆజ్ఞ, దేవ క్రొత్త ఆజ్ఞ రావడం వలన నా తండ్రి పాత దాన్ని చీకటి అన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. దేవ తండ్రి, చీకటిలో నడుచువాడు వాడు ఎక్కడికి పోచున్నాడో వాడు ఎరుగుడు అన్నావు ప్రభా. దేవ ఈ రోజు మమ్మల్ని మీరు దేవ తండ్రి వెలుగులో నడిపిస్తున్నారు, నీకు స్తోత్రాలు. దేవ జీవంలో నడిపిస్తున్నారు, నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. దేవ తండ్రి, అపవాది కూడా నా తండ్రి వెలుగుదూత వేషం వేసుకుని మోసం చేస్తున్న ఈ కాలంలో నా ప్రభా తండ్రి, అనుదినము జీవ వాక్కుల చేత జీవపు వెలుగులో నడిపిస్తున్న మా ప్రభానికి స్తోత్రాలు నా తండ్రి. దేవా, ఈ వాక్కులు మేము ఎరగకుంటే నా ప్రభా తండ్రి, మా స్వనీతిని ఆధారం చేసుకునే ఇప్పటికీ కూడా నా ప్రభా తండ్రి ఆ మనసాక్షితోనే జీవించు వారమై ఉంటుంది. అయితే నా ప్రభా ప్రేమించి దేవా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిచయను బట్టి వందనాలు నా తండ్రి. అద్భుతాల చేతను, సూచక్రియల చేతను దేవ తండ్రి శిలువ జయోత్సవం చేత నడిపిస్తున్న ఈ పరిచయలో నా ప్రభా దేవ తండ్రి అపవాదిని నిరాయుధుడిగా చేసి దేవ తండ్రి మీరు వారిని వేడుకకు కనుపరుస్తున్నారు ప్రభా. మీరైతే మమ్మల్ని నా ప్రభా తండ్రి హెచ్చిస్తున్నారు నా తండ్రి. ఈ పరిచర్ను దేవ మీరు బలపరుస్తున్నారు ప్రభానికి స్తోత్రాలు నా తండ్రి. అనేక మంది నా తండ్రి ఈ వెలుగుకు వస్తున్నారు నా తండ్రి, నీకు స్తోత్రాలు. జనములకు నీ వెలుగుకు వచ్చేద్దరు అని ఏ మాటనైతే నీ వాగ్దానముగా మాకు ఇచ్చి ఉన్నావో ఆ వాగ్దానం మేము అడుగుపెట్టు ప్రతి దానిని కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభానికి స్తోత్రాలు నా తండ్రి. దేవ తండ్రి అద్భుతాల చేతను, సూచక్రియల చేతను మీరు స్థిరపరుస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. దేవ తండ్రి ఇట్టి పరిచయను బట్టి వందనాలు. నెమ్మదిని కలిగించే ఈ పరిచయను బట్టి స్తోత్రాలు ప్రభా. దేవ తండ్రి మాలో కలుగుతున్న నిరీక్షణ దేవ తండ్రి ఆ జీవపు నిరీక్షణను బట్టి స్తోత్రాలు నా తండ్రి. అది మమ్మల్ని ఎంతగానో నడిపిస్తుంది నా తండ్రి. అందరిని బట్టి నీ వందనాలు ప్రభా తండ్రి. దేవ తండ్రి ఇంకనూ దేవ తండ్రి మేము నిరీక్షిస్తున్నాం ప్రభా. ఇంకనూ నా తండ్రి మీరు బలపరచండి. ఈ దినముకు కావలసిన దేవ జీవము, ఈ దినమునకు కావలసిన ధైర్యం మీరు మాకు ఇచ్చారు. యోబు నా నిరీక్షణకు ఆధారం ఏదని అడిగారు, కానీ మా నిరీక్షణకు ఆధారం నువ్వే ప్రభా. దేవ మేము నిలకడగా ఉండినట్లు ఎంతో మంది నా ప్రభా తండ్రి వ్యర్థపు మాటలతో నా ప్రభా వారికి తెలియని జ్ఞానంతో బయలుదేరుతున్న ఈ కాలమును నా ప్రభా తండ్రి పరలోకం నుండి వచ్చిన ఆ జ్ఞానము జీవమును సమాధానం కలగజేయ జ్ఞానము ఇప్పుడు మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించారు. ఈ పొలమును విడిచిపోకుండానట్లు కృప చూపించండి దేవా తండ్రి. అతడు మేలు చేయ ఊరుకొనడు అన్నావు ప్రభా. మా జీవితంలో గొప్ప కార్యాలు ధర్మశాస్త్ర సంబంధమైనది ఆల్రెడీ నా ప్రభా తండ్రి అది దేవ దాన్ని పర్యవసానం దేవా దాన్ని కొట్టివేశావు నా తండ్రి. దేవ తండ్రి అంతేకాదు దాని ద్వారా కలిగిన సమస్తము కూడా నా తండ్రి కొట్టివేయబడింది. వాటన్నిటిని కూడా నా ప్రభా నువ్వు ఆల్రెడీ దేవ తండ్రి పెద్ద వాటిని నశింపజేయుటకు సమయం లేదు ప్రభా, అది తగ్గిపోతుంది నా తండ్రి. ఆల్రెడీ ధర్మశాస్త్రం కొట్టివేశావు దేవ తండ్రి. వీటన్నిటి కూడా నా ప్రభా తండ్రి అవి నిరార్థం ఒకటి సిద్ధంగా ఉన్నాయి ప్రభా. దేవ తండ్రి
పుండు మానింది మచ్చ కూడా ఉండదు ప్రభా. అట్లాంటి గొప్ప అనుభవాలలోనికి మీరు మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు. నీకు వందనాలు ప్రభా. వీటి విషయంలో మేము ఎక్కువ చింతించక మీరు అప్పగించబోతున్న వాటన్నిటిని కూడా నమ్మకముగా నా తండ్రి దేవ ఈ పరిచర్లో చేర్చినట్లు మీరు కృప చూపించమని సహాయం తెచ్చమని, ఏ విధమైన భారములు మేము మొయ్యకుండానట్లు మీరే మమ్మల్ని తప్పించమని, హాని చేయగలవాడు ఎవడు అనేటటువంటి గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ప్రభునికి స్తోత్రాలు. పరలోకమందు మా కొరకు నీకు కనబడుతున్న ఆ వ్యక్తిని బట్టి దేవ తండ్రి మేము ధైర్యంగా అడుగులు వేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. దేవ తండ్రి మా నిరీక్షణకు ఆధారం నీవే, మా జీవము నీవే. నీ పునరుద్ధానపు శక్తి చేత ఈ దినమంతయు నడిపించమని దేవ, నీ ద్వారా కలిగిన ఆనందము, నీ ద్వారా కలిగిన ఈ సంతోషం నా ప్రభా తండ్రి దేవ, యెహోవాయందు ఆనందించు వారు నూతన బలము పొందెదరు అన్నావు దేవ తండ్రి. మేమందరం కూడా నూతన ఉద్యోగంతో, నూతన చురుకుతనంతో, హెబ్రీ స్త్రీలు నది దాటిన వారు చురుకైన వారు అన్నావు ప్రభా. అట్టి చురుకుతనం మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభుని యేసుక్రీస్తు యవన పురుషుడని ఎరిగి ఆయన ఇట్టివాడు మేము నట్టివారం ఉన్నామని ఎరిగి దేవతండ్రి పరిచర్లో మేము దేవతండ్రి సహకారులుగాను పరిచర్లో బలముగా ఉండునట్లు మీరు కృప చూపించమని సహాయం తెచ్చమని మేలు దేవ హృదయం అని నీ కృపతో మీరు మమ్మల్ని తృప్తిపరిచారు దేవ. మా దినములను ఉత్సహించి సంతోషించినట్లు మీరు దేవతండ్రి మమ్మల్ని నడిపించమని దేవ మేము ఎక్కడుంటే అక్కడ పరలోకపు సన్నిధి, పరలోకపు వాతావరణం ఉండునట్లుగా క్రీస్తే కేంద్రమై మా హృదయములు ఏలునట్లుగా దేవ మీరు కృప చూపించమని సహాయం తెచ్చండి. విత్తబడిన ప్రతి మాట మా హృదయములలో దేవ, దుష్టుడు ఏ విధంగానూ కూడా నా ప్రభా దేవ వాటిని నిరాయుధుడు అన్నావు నా తండ్రి. దేవందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నీవే మా యందు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు అన్న ప్రభా, అట్టి నిరీక్షణతో మేము సాగిపోతుండగా ప్రతి దేవ తండ్రి విషయంలోనూ కూడా అత్యధికమైన విజయము మేము చూచుటకు మీరు కృప చూపించమని జీవించడం ద్వారా జయించిన అనుభవం దేవతండ్రి, విజయోత్సవంతో ఊరేగించుటకు నిన్ను దేవతండ్రి మీరే మమ్మల్ని ఊరేగించున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ప్రతి ప్రభుత్వం కంటను, అధికారం కంటను, శక్తి కంటను మీరు సంఘముని ఎంతగానో హెచ్చించుకున్నారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిచయం నా ప్రభా తండ్రి ఎంత గొప్పగా మీరు తీసుకెళ్ళబోతున్నారు. రాజమండ్రిలో జరగనై ఉన్న ప్రార్థనల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. పెంటపాడులో జరగనున్న ప్రార్థనల గురించి ప్రారంభం చేస్తున్నాం ప్రభా దేవ. అలాగే నా తండ్రి రాజమండ్రిలో ఈరోజు దేవ తండ్రి క్యారిస్ కేర్ సెంటర్ అని దేవ మీరు చెప్పారు నా ప్రభా. మంచిగా నా ప్రభా దాన్ని మీరు స్థిరపరచబోతున్నారని మేము నమ్ముతున్నాం దేవ. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు బలము చేత నా ప్రభా తండ్రి దేవ మీరే దానిని స్థిరపరచమని, మీరే దానికి దేవ తండ్రి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. సియోను కొండ మీద ఉన్నది ఎట్లాగైతే కదిలింపబడదో దేవ తండ్రి, నీ మీద కట్టబడిన నీ పరిచర్య దేవ తండ్రి మీరు అద్భుతంగా తీసుకెళ్ళబోతున్నారు మేము నమ్ముచు. ప్రతి దానిని కూడా నీ చేతికి అప్పచెప్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో సమస్త విజయాలను ఎందుకు కలిగి ఉన్నాము అని మేము నమ్ముచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొందుకొని నమ్మకన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు శామ్యూల్ పీటర్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యానికి దైవ సేవకులు వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.